కాంపిటీషన్ పెంచింది మీరు. డేట్లు ఎక్స్టెండ్ చేసింది మీరు. ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేసింది మీరు. జియో 55 క్యాన్సిల్ చేసింది మీరు. జియో 55 క్యాన్సిల్ చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగింది. సో, ఇవన్నీ తప్పులు మీవే సార్. సరే అయిపోయిందేదో అయిపోయింది. గతం గతం అని మేము కూడా వదిలేసుకున్నాం. మేము అడిగింది ఒకటే ఒకటి. గ్రూప్ 1 యాస్పిరెంట్స్ అందరూ అడిగేది ఒకటే ఒకటి. మాకు 1:100 ఇవ్వండి సార్. 1:100 ఇవ్వండి సార్. 1:100 ఇవ్వండి సార్. ఇదే 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పినాము. కాంగ్రెస్ మినిస్టర్లను కలిసినాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్‌ని కలిసినాము. దామోదర్ రెడ్డి సార్‌ని కలిసినాము. ప్రతి ఒక్కరిని కలిసినాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళి మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా బాధ ఇది, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్. సీఎం సార్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇప్పియండి అంటే వాళ్ళ కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. సీఎం సార్ అపాయింట్మెంట్ మాకే దొరకట్లేదు, మీకేం దొరుకుతుంది బాబు అని అన్నారు అన్న. ఇది పరిస్థితి ఇది. సో ఇంకా కాంగ్రెస్ వాళ్ళతో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా బాధలు తీరట్లేవు. సో మేము తిరిగింది కూడా ఓన్లీ గ్రూప్ 1:100 కోసమే కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. నేను గ్రూప్ 1 యాస్పిరెంట్‌ని కాబట్టి గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నాను. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి.